హలో ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే భయ్య. 'పుష్పరాజ్' తగ్గేదిలే అనే విధంగా అయితే కలెక్షన్‌లు కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు బాబోయ్! ఏందయ్యా ఈ కలెక్షన్స్. డే 3కి వచ్చేసరికి 570,00,00,000 పైగానే వచ్చేసినట్టయితే మనకు కనిపిస్తుంది భయ్య. ఇప్పుడు మనం నార్త్ అమెరికా భయ్య. మన ఇండియాలోనే ఈ విధంగా ఉంటే ఓవర్‌సీస్‌లో ఇంకా ఎలా ఉందో ఒక్క లుక్ ఏసేద్దామా? చూసుకుందాం భయ్య. ఇప్పటి వరకు మన నార్త్ అమెరికాలో చూసుకున్నట్టయితే అప్పుడే $1,000,000 ఓన్లీ హిందీ డబ్బుడమే ఓన్లీ $1,000,000 అయితే కంప్లీట్ చేసినట్టయితే కనిపిస్తుంది భయ్య. మనం ఓవరాల్ చూసుకున్నట్లయితే $6,000,000 అయితే కంప్లీట్ చేసుకుంది భయ్య. ఆ తర్వాత మన ఇప్పటి వరకు నార్త్ అమెరికాలోని హైయెస్ట్ కలెక్షన్లు ఎవరికి ఉన్నాయంటే మన బాహుబలి భయ్య. బాహుబలి చూసుకున్నట్లయితే $20,57,000,000 భయ్య. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన త్రిబుల్ ఆర్కి ఎంత ఉంది అంటే $14.33 భయ్య. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన సలార్కి ఎంత అంటే $8.89 భయ్య. ఆ తర్వాత చూసుకున్నట్లయితే బాహుబలి ద బిగినింగ్స్ అదంతా $8.08 ఆ తర్వాత హనుమాన్ భయ్య $5 million భయ్య. ఇప్పటికి వచ్చి మన హైయెస్ట్ మూవీ కలెక్షన్ చేసిందని బాహుబలి 2 ఉంది భయ్య, $20 million ఉంది. మరి ఇప్పటికే పుష్ప 2 ఆల్రెడీ $6 million అయితే రిలీజ్ అయ్యి ఇంకా 3 రోజులు కూడా కాలేదు, అప్పుడే $6 million కలెక్షన్ చేసి అంటే భవిష్యత్తులో ఇంకెంత కలెక్షన్ చేస్తుందని ప్రతి ఒక్కరు కూడా గట్టిగా అనుకుంటున్నారనమాట. ఈ లెక్క ఎక్కడి వరకు వెళ్తుందనేది ఇంకా చూడవలసి ఉంది భయ్య. అప్పుడే 1000 కోట్లు థియేటర్కల్ అదే విధంగా నాన్ థియేటర్కల్ చూసుకున్న 1000 కోట్ల మార్క్ అయితే ఎప్పుడో అందేసుకుంది. మరి ఆ మార్క్ దిశగానే దూసుకుపోతుంది భయ్య. 3 రోజులకే 570 కోట్లు వచ్చినట్టు మూవీ టీమ్ అఫీషియల్ గా పోస్టర్ అయితే పెట్టింది భయ్య. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి భయ్య? ఖచ్చితంగా సరే ఇక్కడ పుష్పగాడి ఇక్కడ ఒక్కడే కాదు, వరల్డ్ వైడ్ దుమ్ము దులిపిసుకుంటూ దూసుకుపోతుంది అనే విధంగా అయితే చాలా మంది చెప్తున్నమాట అనమాట. చాలా మంది కాదు, లెక్కల్లో కూడా అదే విధంగా చూపిస్తుంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే భవిష్యత్తులో ఈ మార్క్ నార్త్ అమెరికాలోని ఈ మార్క్ ఎంత వరకు వెళ్ళిపోతుంది? నాకు తెలిసి $30 million దాకా వెళ్తుంది అనేది నేను అనుకుంటున్నాను. మాక్సిమం 30-25 దాకా వెళ్తుందని అనుకుంటున్నాను. బాహుబలి 2 రికార్డు కూడా బద్దలైపోయే అవకాశాలు అయితే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అంటే ఈ విధమైన కలెక్షన్లు మరి వస్తున్నాయి. సో మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఈ కలెక్షన్ల ప్రభావం నిజం అనుకుంటున్నారా? లేకపోతే మూవీ టీమ్ కావాలని ఈ విధంగా స్ప్రెడ్ చేస్తుందా, మరింత పాజిటివ్నెస్ తీసుకొస్తుందా అని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేసేయండి. నేనైతే ఖచ్చితంగా బుర్ర పాడైపోతుంది. అంచనాలను మించి మరి ఈ విధంగా సినిమా అయితే ఆడడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా సరే భవిష్యత్తులో ఇంకొక వారం రోజుల్లోనే 1000 మార్క్ అయితే అంటేసుకుంటుంది ఖచ్చితంగా సరే ఇది. ఆ తర్వాత నుంచి వచ్చిన ప్రతి ఒక్కటి కూడా డిస్ట్రిబ్యూటర్స్ కి పండగ భయ్య. ఖచ్చితంగా సరే భవిష్యత్తులో ఇదే కలెక్షన్‌తో దూసుకు వెళ్ళిపోతే 1800 కోట్లు ఎక్కువ సమానం. ఖచ్చితంగా నేను చెప్పాను కదా! 'పుష్ప 2' 1000 కోట్లు 1800 కోట్లు దాటే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉన్నాయని భవిష్యత్తులో గతంలో వీడియోస్ కూడా చెప్పడం జరిగింది. సో మరి మీరేమనుకున్నారు? ఖచ్చితంగా సరే 1000 కోట్ల మార్క్‌ని అందేసుకుంది. తర్వాత 2000 కోట్ల దిశగానే దూసుకుపోతుందనైతే నేను అనుకుంటున్నాను భయ్య. ఖచ్చితంగా సరే నార్త్ అమెరికాలోనే $25 million నుంచి $30 million వరకు ఎళ్ళే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరేమనుకున్నారు? కామెంట్ చేసేయండి.